శ్రీరామచంద్రుని అద్భుతమైన మధుర మకరంద సమానమైన తెలుగు పదాలతో కొలిచిన వారల కొంగు పైడి ఇతడు అనే ఈ సంకీర్తనలో తాళ్లపాక అన్నమయ్య కీర్తించాడు. కొలిచిన వారల కొంగు పైడి ఇతడు బలిమి తారక బ్రహ్మమీతడు అంటున్నాడు ఆయన. కొలిచిన వాళ్ళకి కొంగు పైడి అంటే కొంగు బంగారం అంటాం కదా మనం. కొలిచిన వార్లకి ఆయన కొంగు బంగారంట. బలిమి తారక బ్రహ్మమీతడు, ఎంతో బలమైన తారక బ్రహ్మం ఈ స్వామి అని తెలియజేస్తూ చక్కటి తెలుగు పదాలతో తన చరణాలను కొనసాగిస్తాడు తాళ్లపాక అన్నమయ్య. ఇనవంశాంబుధి నెగసిన తేజము ఘనయజ్ఞంబులు గల ఫలము అంటాడాయన. ఇనవంశాంబుధి, ఇనవంశం అంటే ఆ సూర్యవంశం ఎటువంటిది? అది అంబుధి అంటే సముద్రం వంటిది. సకల రత్నాలకి కూడా మూలమైన ఆ సముద్రం లాంటి ఆ రఘువంశంలో ఘనంగా పుట్టెట్టిన తెలియజేయడానికి ఇనవంశాంబుధి నెగసిన తేజము ఘనయజ్ఞంబులు గల ఫలము అంటే సాక్షాత్తు ఈ మనుజ కోటి చేసిన యజ్ఞాల ఫలంగా ఆ స్వామి ఆవిర్భవించాడు అంటూ మనుజ రూపమున మనియడి బ్రహ్మం, మనుజ రూపంలో తిరిగే పరబ్రహ్మ స్వరూపుడు ఆ శ్రీరామచంద్రుడు. నినుపుల రఘుకుల నిధానమితడు అన్నాడు ఆయన. నినుపు అన్నది ఒక చక్కటి తెలుగు పదం. నినుపు అంటే నిండుదనం, ప్రసిద్ధి. ఎంతో ప్రసిద్ధి కలిగిన ఆ రఘుకులంలో నిధానమితడు అన్నాడు ఆయన. నిధానం అంటే సంపదలాగా ఒక నిక్షేపంలా ఆ రఘుకులంలో వెలసాడు ఈ శ్రీరామచంద్రుడు అని తెలియజేయడానికి ఈ పదాన్ని వాడాడు. పరమాన్నము లోపలి సారపు చవి అన్నాడు ఆయన. పరమాన్నం ఎంతో రుచికరంగా ఉంటుంది. ఆ రుచిలో ఉన్న అద్భుతత్వాన్ని తెలియజేస్తూ సారపు చవి, అందులో ఉన్న సారం, ఆ రుచి అంతా ఈ శ్రీరామచంద్రుడే అని తెలియజేస్తున్నాడు. ఎందుకని? శ్రీరామచంద్రుడు పుత్రకామేష్టి అనంతరం ఆ కౌసల్యాదేవి పరమాన్నం సేవించగా ఆవిర్భవించాడు అని తెలియజేసే అర్థం కూడా ఇందులో ఉంది. పరమాన్నము లోపలి సారపు చవి పరగిన దివిజుల భయహరము అన్నాడు ఆయన. పరగిన అంటే ఎంతో అతిశయించిన ఘనమైన, దివిజులు అంటే ఆ దేవతల భయాన్ని హరించేవాట ఈ శ్రీరామచంద్రుడు. మరగిన సీతా మంగళ సూత్రం అన్నాడు ఆయన. ఎంత చక్కగా రాశాడు చూడండి. ఎంతో ఘనంగా అద్భుతంగా ఆ సీతాదేవికి అమరిన పతి అని తెలియజేయడానికి మరగిన సీతా మంగళ సూత్రము ధరలో రామావతారం వితడు, ఈ ధరణిలో రామావతారం ఎత్తాడు ఆయన అని అద్భుతమైన పదాలతో కొనియాడుతున్నాడు అన్నమయ్య. చకిత దానవుల సంహార చక్రం అన్నాడు ఆయన. చకిత దానం అంట. చకిత అంటే ఆశ్చర్యకరమైన వరాలను పొంది విజృంభిస్తూ ఉంటారు ఆ రాక్షసులు. ఆ రాక్షసుల పాలిట సంహార చక్రంట స్వామి. సకల వనచరుల జయకరము అన్నాడు ఆయన. అంతో ఘనంగా వనచరులైన వానరులకి జయాన్ని కలిగించాడు స్వామి అని తెలియజేసే అర్థం ఉంది. వికసిత మగు శ్రీ వెంకట నిలయము అన్నాడు చూడండి. ఆ రామావతారం నుంచి 7 కొండల మీదకి వచ్చాడు తాళ్లపాక అన్నమయ్య. వికసిత మగు అంటే ఎంతో ఘనంగా, ఎంతో ప్రకాశవంతంగా వెలుగుతున్న ఆ వెంకటేశ్వర స్వామి ఈ శ్రీరామచంద్రుడు అని తెలియజేయడం. వికసిత మగు శ్రీ వెంకట నిలయము ప్రకటిత దశరథ భాగ్యం వెతడు, ఎంతో ఘనంగా ఆ దశరథునికి ఆవిర్భవించిన ఘనుడైన పుత్రుడు ఈ శ్రీరామచంద్రుడు అని తెలియజేస్తూ కొలిచిన వారల కొంగు పైడి ఇతడు అన్న ఈ సంకీర్తనలో మధురమైన పదాలతో తాళ్లపాక అన్నమయ్య ఈ సంకీర్తనని మనకు అందించాడు.